హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. యాక్చువల్గా నేను నిన్న ఒక షార్ట్ తీశాను బంధన్ బ్యాంక్. ఓవరాల్గా మీకు బంధన్ బ్యాంక్ మీకు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో బయింగ్ అనిపిస్తుంది. రీసెంట్గా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశాడు. కొంచెం ఆల్మోస్ట్ 534 crores నెట్ ప్రాఫిట్ చూపిస్తున్నాడు క్వార్టర్లీ. రీసెంట్ క్వార్టర్స్తో పోల్చుకుంటే అది మంచి గుడ్ ప్రాఫిట్. ఓవరాల్గా మీకు బంధన్ బ్యాంక్లో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్ వచ్చి 33,000 crores ఉంది. మీకు మల్టిపుల్ టైం ఫ్రేమ్లో ఫండమెంటల్గా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మీరు అయితే మీరు ఒకవేళ మార్కెట్లో గట్టా ఇన్వెస్ట్మెంట్ గట్టా మీరు పెట్టుకుంటే అంటే ఫిక్స్డ్ డిపాజిట్ గట్టా మీరు అదే బ్యాంకులో చేస్తే మోర్ ఆర్ లెస్ ఓన్లీ 7% మీకు రిటర్న్ అయితే వస్తుంది. బట్ కానీ అదే ఆ బ్యాంక్ మీద మీరు నమ్మకంతో ఆ బ్యాంక్ షేర్ కనుక ఉంటే ఆల్మోస్ట్ మీకు మోర్ దెన్ 7% అయితే ఖచ్చితంగా వచ్చింది. అది ఎంత వస్తుంది ఏంటనేది నేను చెప్తాను. ఈవెన్ కోవిడ్ టైంలో మీరు నోటీస్ చేశారో లేదో, ఎస్బీఐ షేర్ అయితే ఆల్మోస్ట్ మీకు 160 అరౌండ్ డౌన్ అయింది. ఆ టైంలో అయితే ఎవరు ఆల్మోస్ట్ అలా ఎస్బీఐ షేర్ అనే దాన్ని ఎవరు కొనలేదు. తర్వాత అది బాగా మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ మీకు రీసెంట్ డేస్ హైస్ బాగా పెరిగింది. అంటే మోర్ దెన్ 5 to 6 times అయితే వచ్చింది. అది ఒక డిఫరెంట్ స్టోరీ. కోవిడ్ అనేది ఒక గోల్డెన్ పీరియడ్ ఆల్ ఇన్వెస్టర్స్కి అయితే. మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ ఉంటుందో ఖచ్చితంగా అది ఒక బిగ్ ఆపర్చునిటీగా అనుకోవాలి. ఈవెన్ ద వరల్డ్ ఆల్మోస్ట్ టాప్ 40 ఇన్వెస్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, అంటే ద ఆర్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో మీకు చాలా డీటెయిల్గా ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి చదవండి ఆ బుక్. దాంట్లో ఆల్మోస్ట్ మీకు ఈ ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు వాళ్ళందరూ కూడా బై ఎట్ బాటమ్, సెల్ ఎట్ టాప్ రైడర్స్ అయితే కాదు. యాక్చువల్గా మీరందరూ ఏంటంటే, మనం అందరం ఏదన్నా మీడియాలో కానీ, సిఎన్బిసిలో కానీ, ఓవరాల్గా గ్లోబల్గా ఏ ప్లాట్ఫామ్లో కానీ ఈ కాల్ పెరుగుతుంది లేదా స్టాక్ పెరుగుతుంది అంటే జనరల్గా బై 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 అని చెప్పి ఒక ప్రొపగండా ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, వేరే వేరే ఫ్రెండ్స్ ఎవరైనా సరే కానీ కనబడినప్పుడు కానీ, నువ్వు కొన్నావా, నేను కొనేసాను, 300 వెళ్ళిపోయింది, 400 వెళ్ళిపోతుంది అని చెప్పి రైడ్ చేస్తూ ఉంటారు. హార్డ్లీ మీరు రైడ్ చేసిన తర్వాత అది 10 to 20% ఆబ్వియస్లీ పెరిగిన తర్వాత అక్కడ నుంచి స్టాక్ అనేది బాగా డ్రాగ్ అవుతూ ఉంటుంది. ఆ డ్రాగ్ అవుతున్నప్పుడు ఏమనుకుంటారంటే, అరే మనం ఇంకా పడిపోయింది, ఇంకా మంచి ఆపర్చునిటీ అనుకుంటారు. యాక్చువల్గా మీకు ఈ ఫిబో రిట్రేస్మెంట్ మీకు ఐడియా ఉంటే, హ్యూమన్ సైకాలజీ అంటే యాక్చువల్లీ ఫిబొనాచి నెంబర్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద హ్యూమన్ బాడీ. ఆల్మోస్ట్ నేచర్తో కనెక్టివిటీ అయి ఉంటుంది. సో నువ్వు ఎక్కడ ఏ రేషియో దగ్గర నువ్వు అంటే ఈవెన్ దో మార్కెట్ పడుతుంటే ఏదో లెవెల్ దగ్గర నువ్వు యావరేజ్ చేస్తూ ఉంటావు, దాన్ని ఇంకా చూస్తూ ఉంటావు, అది వస్తుందా అది రాదు, తిరిగి వెళ్తూ ఉంటుంది అది. సో దానికి కూడా కొన్ని ఒక మంచి స్క్రిప్ట్ అయితే పర్లా, నో ప్రాబ్లం. మంచి మార్కెట్ క్యాప్ ఉండి, వాళ్ళ బిజినెస్ బాగుండి, వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మంచి ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు కొంచెం బాగా ఉండి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీలు అయితే కొంచెం పర్లా బెస్ట్. బట్ కానీ ఓవరాల్గా కొన్ని కంపెనీలు ఉంటాయి, నెగిటివ్ పిఈ ఉంటాయి, బేటా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్ ఉండదు, ఆల్మోస్ట్ కుర్చీలు టేబుల్ కూడా ఉంటాయేమో మేబీ. మనమేమో ఏరుకోరి ఏ పెన్ని స్టాకో లేదా అలాంటిది ఏదన్నా ఎవరైనా చెప్తే కొనేస్తాం మనం. బేసికల్గా ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్టర్లు చేసేదంతా అదే ఫస్ట్ చేసే తప్పు. జనరల్గా ఎవరు చెప్పినా కొనొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టడీ చేయండి, చదువుకోండి ఫస్ట్ అన్నట్టు. ఫస్ట్ స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత యూట్యూబ్లో చాలామంది చెప్తూ ఉంటారు, ఏదో పారామీటర్స్ అవి కూడా చెప్తూ ఉంటారు. 4 బుక్స్ చదివితే ఏదో ఒకటి కొంత వస్తుంది. ఆల్మోస్ట్ మీరు మీ ప్రొఫెషన్లో బిజీగా ఉన్నా సరే రోజు 1 hour మీరు గట్ట కాన్సన్ట్రేషన్ చేస్తే ఖచ్చితంగా మంచి ఇన్వెస్టర్ అవుతారు. స్టాక్ మార్కెట్ అనేది ప్రతి సామాన్యుడిని ఒక సెకండరీ ఇన్కమ్గానే చూడండి దీన్ని. ఆబ్వియస్లీ గ్యారంటీడ్ ఇన్కమ్ కూడా అనుకోవద్దు. కొద్ది లాంగ్ టర్మ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ కానీ, సిప్స్ కానీ, ఇట్లాంటి ఏదైనా సరే కొంచెం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఏంటంటే
విత్ మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే మాత్రమే మీరు ఎఫ్ఆర్ఓ జోలికి వెళ్ళండి, అదర్వైజ్ వేరే వాటికి వెళ్ళొద్దు. కమింగ్ టు ద పాయింట్, మన బంధన్ బ్యాంక్ చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా నేను చెప్పిన పారామీటర్స్ అన్నీ చాలా బాగుంది. లాస్ట్ 5 yearsలో అయితే ఆల్మోస్ట్ నెగిటివ్గా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కూడా కొంచెం తగ్గినాయి. ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు 2208 అలా ఉంది. ఆల్మోస్ట్ 200 days మూవింగ్ యావరేజ్, డైలీ చూసినా వీక్లీ చేసినా, మంత్లీ అయితే అది చాలా 5 years గ్రాఫే కాబట్టి అది చూపించకపోవచ్చు. ఖచ్చితంగా అది ఆల్మోస్ట్ మీకు నెక్స్ట్ ఫైనాన్షియల్ అంటే ఒక ఏప్రిల్ బిఫోర్ మీకు మంచి బేవచ్చమైన మంచి మల్టీబగ్గర్ స్టాక్ అయితే అవ్వబోతుంది. నేను చెప్పాను కొనడం కానీ అమ్మడం కానీ ఏం చేయొద్దు. ఖచ్చితంగా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని అయితే ఖచ్చితంగా మీరు కనుక్కొని, ఓకే ఫండమెంటల్స్ బాగున్నాయా, టెక్నికల్స్ బాగున్నాయా, మీ పోర్ట్ఫోలియోలో ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేయాలని చెప్పేది వాచ్ లిస్ట్ అయితే మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా చాలా ఎలాబొరేట్గా ఈ గ్రాఫులు గాల్లో లేకడం ఇవన్నీ చేయాలని ఉంది. బట్ కానీ నేను ఉన్న జాబ్ నిమిత్తం నేను ఇవన్నీ కొంచెం చేయలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా నేను మంచి ఫీచర్ని అయితే ప్లాన్ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి వీడియోస్, అసలు టెక్నికల్గా అసలు గ్రాఫుల్ని గాల్లో లేపడం, చార్ట్లు గీయడం, అసలు బ్రహ్మాండమైన మిరాకిల్స్ అయితే మనం చేద్దాం అనుకుంటున్నాం. ఇండెక్స్ అంటావా, ఆప్షన్స్ అయితే అదరగొట్టేస్తాను. ఆల్మోస్ట్ మీకు అసలు ఆప్షన్స్లో మంచి ఆప్షన్స్ అయితే చెప్పగలను. కాకపోతే ఆప్షన్స్ అనేది 100% రిస్క్. ఆల్రెడీ నేను చెప్పడం కాదు, మీకు ముందు మీరు వాడే యాప్లోనే వస్తుంది రిస్క్ డిస్క్లైమర్. సో ఖచ్చితంగా అది ఎవరు చేసినా రిస్కే. కానీ బట్ ఉన్న పోర్ట్ఫోలియోలో ఎప్పుడైనా చిన్నగా చేయటం అయితే చేయొచ్చు. నేను అవి కూడా చెప్తాను. అసలు నెక్స్ట్ మంత్ మాత్రం అసలు ఫుల్ మంత్ నాదే అయ్యి ఉండొచ్చు మేబీ. అంటే నేను అలా కొన్ని ప్లాన్ చేశాను. మేబీ నేను అనుకున్నట్టు ఇండెక్స్ ఇవన్నీ కొంచెం బాగా చెప్పాలి, బట్ అది అవ్వట్లా. ఫ్రెండ్స్ ప్లీజ్, నేను ఎఫర్ట్ పెడుతున్నాను, బట్ అంటే అది ఈ వీడియోలో కనిపించకపోతుంది ఏమలే కానీ నేను ఖచ్చితంగా ఎవ్రీ డే ఆల్మోస్ట్ నేను 600 to 700 కంపెనీ స్టడీ చేస్తూ ఉంటా. ఏది బై చేయగలుగుతామా, ఏది చేయలేమా, లేకపోతే ఇది ఫండమెంటల్ వీక్గా ఉందా. ఖచ్చితంగా ఫ్రెండ్, నా అనుభవంతో నేను మంచి స్క్రిప్టే అందిస్తాను. మీరు లాంగ్ టర్మ్లోనైనా సరే ఎవడో బాబు ఈ వీడియో చూసింది అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసి చూసుకునే విధంగా నేను వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాను. నేను చెప్పిన ప్రతి కంపెనీ మూవ్మెంట్ వస్తుంది. రీసెంట్గా కొంచెం ఒక ఐటీ కొద్దిగా డ్రాప్ అయింది తప్ప ఓవరాల్గా నేను నవా చెప్పాను, 600లో చెప్పాను, అసలు 700 వెళ్ళింది, అది విత్ ఇన్ డేస్లో వెళ్ళిపోయింది. హెచ్ఎఫ్సిఎల్ చెప్పాను ఫ్రెండ్స్, ఇంకా మంచి టార్గెటే చెప్పామని 95 వరకే చెప్పాను, ఆల్మోస్ట్ 80లో చెప్పాను. ఇంకా నేను చెప్దాం అనుకున్నా ఫస్ట్ వీడియో కదా, కొంచెం టార్గెట్ తక్కువ పెడదామని అలా చెప్పలేదు. ఇన్ జనరల్ హెచ్ఎఫ్సిఎల్ అయితే రాకెట్లా దూసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇకపోతే డిసిఎక్స్ సిస్టమ్ చెప్పాను, అది ఇంకా మూమెంటం అయితే స్టార్ట్ చేయాలా. కోల్గేట్ చెప్పాను, అది ఇంకా జస్ట్ ప్లైలో ఉంది. ఇట్లా ఓవరాల్గా నేను ప్రతి స్టాకు ఏదైతే పెరుగుతుందో ఏంటి పెరగబోతుంది, అది యాక్చువల్గా నేను అప్పర్ బ్యాండ్ అండ్ లోయర్ బ్యాండ్ అంటే బై అట్ బాటమ్ రైడింగ్ స్క్రిప్ట్లు కాదు, జస్ట్ ఫాల్లో మనం కొనుక్కుంటే ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్ వచ్చే కంపెనీని మాత్రమే తీస్తాను. మంచి మార్కెట్ క్యాప్ ఉన్నది తీస్తాను, ఆపరేటింగ్ ప్రాఫిట్లు ఉన్నది ఇస్తాను, వర్కింగ్ క్యాపిటల్ కొంచెం తక్కువ అయ్యేదని తెస్తాను, రిజర్వ్స్ మెయింటైన్ చేసేది ఇస్తాను. 100 పారామీటర్లు వాడతాను ఆల్మోస్ట్. నేను అసలు ఫండమెంటల్గా అయితే అసలు ఎన్ని పారామీటర్లు వాడతాను లెక్కే ఉండదు ఫ్రెండ్స్. అసలు 5 టైమ్ జోన్ వాడతాను, ఆర్ఎస్ఐ వాడతాను, మ్యాక్డీ వాడతాను. ఆల్మోస్ట్ మీకు ఇక మూవింగ్ యావరేజెస్ అయితే జనరల్గా అందరూ వాడేవి. బొలింగర్ బ్యాంక్స్ వాడతాను, హెచ్మోకి వాడతాను బ్యాక్గ్రౌండ్. అవన్నీ గ్రాఫుల్లో అవి వాటిలో చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారని చూపించను. ఖచ్చితంగా ఫిబ్రవరి ట్రెస్మెంట్ ఇట్లాంటి చాలా పారామీటర్లు వాడతాను. అన్ని సపోర్ట్ చేస్తేనే నేను ఒక కంపెనీని అయితే మాత్రం నేను అంటే వాచ్ లిస్ట్లో పెట్టుకోవడానికి మాత్రం నేను తీస్తాను. ఖచ్చితంగా నా ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోండి, మంచి కంపెనీస్ అయితే మనం తీద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ.
ఆ.